ఒక సాత్వికమైన నటన, ఒక అత్యద్భుతమైనటువంటి సాహిత్యం, సంగీతం మేళవింపుతో వచ్చిన సినిమాలు మన తెలుగు సినిమాలు అజరామరం. వాటిలో ఎన్టీఆర్ గారు నటించినటువంటి దేవత సినిమా ఒకటి. ఇది జూలై 24, 1965లో విడుదలైంది. 1965 జూలై 24. మనం ఈ జూలై నెలలో ఎన్టీఆర్ గారు నటించిన కొన్ని సినిమాల గురించి కూడా మాట్లాడుకుందాం ఉన్నాం. అందులో ఇది ఒక మేలి ముత్యం అని చెప్పచ్చు. ఎన్టీఆర్ గారు, సావిత్రి గారు హీరో హీరోయిన్ అయితే ఈ సినిమాకి ముందే 1962లో రక్త సంబంధం అనే సినిమాలో అన్నా చెల్లెలుగా నటించి మెప్పించారు. వారిద్దరూ అంతకుముందు ఆలుమగలుగా కూడా నటించారు, ప్రేమికులుగా కూడా నటించారు. బట్ సినిమా వరకు చూస్తే అప్పట్లో మన తెలుగు సినిమాకి వేరే ఆల్టర్నేటివ్ లేదు ఎంటర్టైన్మెంట్కి, కాబట్టి ప్రేక్షకులు ఆదరించారు. ఇంకొక విషయం ఏంటంటే కథని అంచనా వేయగలిగి ఉన్నా కూడా మలుపులు అనేవి ఉండేవి. సో కాబట్టి ప్రతి సినిమాలో సుఖాంతం అవుతుందని తెలిసినా అది ఎలా చేస్తారు డైరెక్టరు, కథ ఎలా ఉంటుంది అనే కోణంలో ఆసక్తిగా గమనించేవాళ్ళు. కరుణ రసానికి, సునిశిత హాస్యానికి, మంచి సాహిత్యానికి పెద్దపీట వేసి స్వర్ణయుగంగా తెలుగు సినిమా చరిత్రకి ఒక అధ్యాయంగా నిలిచిన రోజులది. ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు చూస్తే చాలామంది అనుకుంటారు మనవాడి వయసు ఏంటి, ఆ సినిమాల గురించి ఏం మాట్లాడతాడు అని. అంటే వయసుకి సినిమాకి రిలీజ్ అయిన సినిమాల కాలానికి సంబంధమే ఉంటే పాత సినిమాల గురించి ఇప్పుడు ఎవరు మాట్లాడటానికి వీలు లేకుండా ఉండాలి. అయితే ఎన్టీఆర్ గారు అప్పటికి ఈ సినిమాలు రిలీజ్ అయ్యి ఒక 40 ఏళ్ళు అయినా కూడా, అంటే 65లో రిలీజ్ అయింది, 1965లో, 2000 సంవత్సరం 5కి మనకు 40 ఏళ్ళు అయినా కూడా కేబుల్ టీవీలు, రిపీటు టీవీలు వీటిలో మాత్రమే మనం చూడగలిగాం. కానీ ఇప్పటికీ అంటే ఒక 15 ఏళ్ల నుంచి మనకి యూట్యూబ్ అందుబాటులో ఉన్నది కాబట్టి యూట్యూబ్లో బ్రహ్మాండంగా చూసుకోగలుగుతున్నాం పాత సినిమాలు. ఇప్పుడు అవకాశం ఎక్కువ, బట్ వీళ్ళు సమయాన్ని ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటారు అనేది చెప్పలేం. కాబట్టి ఈ సినిమాల గురించి మాట్లాడే వాళ్ళ వయస్సుని, వారి విజ్ఞతని అంచనా వేసే ముందు, అంటే చాలా రోజుల క్రితం ఒక ఆయన ఇతనేంటి, ఇతని పాత సినిమాల గురించి మాట్లాడటం ఏంటి, మేము వినేదేంటి అన్నట్లు ఒక కామెంట్ పెట్టి, పాలిటిక్స్ గురించి కూడా పెట్టారు, మనం పట్టించుకోలేదు, మన దారిలో మనం వెళ్తూ ఉన్నాం. ఎన్టీఆర్ గారి ఎంత అద్భుతమైన నటన అది, సావిత్రి గారిది కానీ, ముఖ్యంగా సాహిత్యం. ఇది బొమ్మను చేసి ప్రాణము పోసి అనే ఒక పాట, ఎస్పి కోదండపాణి గారి మ్యూజిక్. కన్నుల్లో మిసమిసలు కనిపించని అనే ఒక పాట. ఇక ఆలయాన వెలసిన ఆ దేవున రీతి అని సాగుతూ ఒక ఇల్లాలు ఇంట్లో చెరగని ఒక జ్యోతిలాగా ఎలా ఉంటుంది అనే ఒక పోలికతో ఆ పాట సాగుతూ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్లో ఒక ఇల్లాలు ఇంట్లో ఎన్ని పాత్రలు పోషిస్తుందో మన కంటికి చూపిస్తారు. ఒక ప్రమాదంలో తన సతిని వియోగం చెందినటువంటి పతి ఎలా బాధపడతాడు అనేది ఎన్టీఆర్ గారు అభినయించి చూపించినటువంటి సందర్భం ఉంటుంది సినిమాలో. ఆ తర్వాత అదే పోలికలతో ఉన్నటువంటి సావిత్రి గారు వస్తారు. అంటే చాలామందికి డౌట్ అప్పట్లో, కానీ కొత్తగా ఈ సినిమా చూసినా కూడా చాలామందికి డౌట్ వస్తుంది, ఏంటి సావిత్రి గారు డ్యూయల్ రోలా, నిజంగానే గతం మర్చిపోయి ఉంటారా ఈ సినిమాలో అని చెప్పేసి. కానీ డ్యూయల్ రోలు అనే సినిమా మధ్యకి తెలుస్తుంది. ఎంతో ప్రాణంగా ఉండే భార్య, పిల్లల్ని ప్రేమించే భార్య, అత్త మామల్ని ప్రేమించే భార్య చనిపోయినప్పుడు ఆ నిజం జీర్ణించుకునే లోపే అదే రూపంలో ఉన్న మరొక యువత కనిపించినప్పుడు తన భార్య బతికే ఉందనుకుంటారు, గతం మర్చిపోయింది అనుకుంటారు. కానీ ఒక డాక్టర్ చెప్తాడు, ఈ అమ్మాయి నాకు తెలిసి ఎక్కడ ఆమెకి పెళ్ళి కాలేదు, కాపురము చేయలేదు అన్నదానికి ఒక డాక్టర్ సాయం తీసుకున్నారు డైరెక్టర్లో హేమాంబరధరరావు గారు. హేమాంబరధరరావు. వాస్తవానికి ఈ సినిమా ఒక స్టేజ్ డ్రామాగా రూపొందించాలని అనుకున్నారట వల్లం నరసింహరావు గారు అనుకుంటా. మన పద్మనాభం గారితో కలిసి చేయాలనుకున్నప్పుడు పద్మనాభం గారు ఈ సినిమా స్టేజ్కి పనికిరాదు, మనం సినిమాకి అయితే ఇంకా బాగా తీయొచ్చు అనుకున్నప్పుడు రేఖా అండ్ మురళి ఆర్ట్స్ పేరిట ఆయన సొంతంగా నిర్మించారు. ఆయన నిర్మాతగా తీసినటువంటి మొట్టమొదటి సినిమా ఇది.
సూపర్ హిట్ సినిమా కదా. అయితే అప్పట్లో ఆయనకున్న ఆస్తులన్నీ 40,000కి తాకట్టు పెట్టి ఈ సినిమాని వాహిని స్టూడియో, ఇంకొక స్టూడియోలో చెన్నైలో ఉన్న విజయ స్టూడియోస్లో నిర్మించి రూపొందించి బయటికి వదిలితే ప్రేక్షకులు అద్భుతంగా ఆదరించి కనకాభిషేకము దాంతోపాటు సిరులు పండించారు. సిరుల పంట పండింది పద్మనాభం గారికి. బట్ ఆయన అవన్నీ కూడా ఇండస్ట్రీలోనే పెట్టేశారు. ఈ సినిమాకి సంబంధించి ఇంకా మీకు విశేషాలే చెప్పాలి అంటే మన ప్రసాద్ అండ్ సీత అంటే ఎన్టీఆర్ గారు సావిత్రి గారికి కుమారుడిగా నటించినటువంటి బహుశా మురళి అనుకుంటా, ఆ అబ్బాయి పద్మనాభం గారి పెద్ద కొడుకట. అలానే వల్లం నరసింహారావు గారు ఏంటి మన రెండవ సావిత్రి గారికి లవర్గా నటిస్తారు. ఆయన తర్వాత స్టేజ్ ఆర్టిస్ట్గా చాలా సినిమాల్లో ముసలి క్యారెక్టర్లు చేసి ఉంటారు. వల్లం నరసింహారావు గారిని టీవీ ఆర్టిస్ట్గా కూడా చూసి ఉంటారు మీరు. ఈ కోణంలో గమనించినప్పుడు ఏంటంటే ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు. మా ఊరు మదరాసు, నా పేరు రామదాసు అంటూ పద్మనాభం గారు ఒక పాట, అలానే ఆయనకున్నటువంటి సినిమా పిచ్చతో మద్రాసులో తిరుగుతున్నప్పుడు తారసపడే తారలు షావుకార్ జానకి గారు, ఎస్వి రంగారావు గారు, అంజలీదేవి గారు, ఇంకా గుమ్మడి గారు, ఇట్లా జమున గారు, ఇట్లా అందరు దీంట్లోనే అనుకుంటా. అచ్చం జమున గారిలాగానే ఉన్నారే అంటే కుక్కలు ఏం కాదు ఏమనవు మిమ్మల్ని అనే జమున గారు అంటాం. అలానే అచ్చం పద్మనాభం గారిలాగానే ఉన్నారే అని అంటాం. చివరిలో అప్పట్లో ప్రేక్షకుల్లో కేరింతలు కొట్టించి ఉంటుంది ఆ దృశ్యం. నాకు బాగా ఇప్పుడు చెప్తుంటేనే గుర్తొచ్చింది. ఎప్పుడో 1-2 సార్లు చూశాను నేనంటే. ఒకటి సిటీ కేబుల్లో, తర్వాత ఏదన్నా ఛానల్లో. ఈ రోజుకి పూర్తి సినిమా గుర్తులేదు, చాలా రోజులైంది కదా చూసి. కానీ ఆ సినిమా వేసిన ముద్ర తెలుగింటి లోగిళ్లలో ఒక భార్య ఎలా ఉండాలి, సంసారాన్ని చక్కదిద్దుకునేటువంటి భార్య, అలానే భర్తగా ఎలాంటి బాధ్యతలు నిర్వర్తించాలి, ఆయన తన భార్య మరణించింది అని తెలిసిన తర్వాత ఎలాంటి ఉద్వేగానికి లోనవుతాడు అనే విషయాన్ని ఎన్టీఆర్ గారు అద్భుతంగా పండిస్తే, ఆ తర్వాత తాను ఇప్పటిదాకా సీత అనుకుంటున్న సావిత్రి గారు లలిత అని తెలిసి ఆ లలితకి తన ప్రేమికుడినిచ్చి పెళ్లి చేయాలని డిసైడ్ అవ్వటం, ఈ మధ్యలోనే సంఘర్షణ, ఆ సంఘర్షణని అభినయించడం ప్రేక్షకులు కూడా అప్పటికి ఫిక్స్ అయిపోయి ఉంటారు. ఏది ఎన్టీఆర్ గారు సావిత్రి గారు వేరే సావిత్రి అయితే ఏంటి పెళ్లి చేసుకుంటారు కదా చివరిదాకా, ఎట్లా మరి లవర్ ఉన్నాడు అని చెప్పడానికి సినిమాటిక్ చిన్న సన్నివేశాలు. మళ్ళీ అతనికి వీళ్ళిద్దరి మీద అనుమానం రావటం ఆ లవర్కి, ఆ తర్వాత ఇంకొకళ్ళు వీళ్ళిద్దరిని అటకాయించాలని చూడటం, ఇలా చివరికి క్లైమాక్స్కి వస్తుంది. కానీ స్వర్ణయుగం అనమాట ఈ సినిమా. నాకు తెలిసి కనీసం 15 సెంటర్లో 100 రోజులు ఆడటమే కాదు, అప్పట్లో 1965లో విడుదలైనటువంటి సినిమాలలో మంచి బెంచ్ మార్క్ కలెక్షన్స్, అట్లానే కమర్షియల్ సక్సెస్ అయితే సినిమాలకి ఎంత రేంజ్ ఉంటుంది అనేది కూడా నిరూపించిందని చెప్తారు. కృష్ణ గారు ఈ సంవత్సరమే ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారు. 1965 మార్చి 31 అనుకుంటా బహుశా తేనె మనసులు రిలీజ్ అయింది. సరిగ్గా డేట్ గుర్తులేదు. అది రిలీజ్ అయిన 3 నెలలకే ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా రిలీజ్ అయిన సందర్భంలోనే కాంతారావు గారి ఆకాశరామన్న, అప్పట్లో జానపద సినిమాలు ఇలాంటి సినిమాలు ఎక్కువగా చూసేవాడు కదా రామకృష్ణ గారు, ఆ సినిమా కూడా రిలీజ్ అయింది. ఇంకా జూలైలో ఎన్టీఆర్ గారి సినిమాల పరంపర అంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారి అద్భుతమైన సినిమాల గురించి మాట్లాడుకున్నప్పుడు మనం దేవాంతకుడు దాని గురించి మాట్లాడలేదు, కానీ బొబ్బిలి పులి, సూపర్ మ్యాను, అలానే ఈ దేవత, ఇంకా వెనక్కి వెళ్తే ఆ సోషియో ఫాంటసీ ఇందాక చెప్పినట్టు దేవాంతకుడు, ఇవన్నీ ఏంటంటే జూలై నెలలో రిలీజ్ అయ్యాయి. ఇంకా వీలు వెంబడి మనకి ఉన్న వెసులుబాటు కానీ సౌకర్యాన్ని బట్టేసుకొని కానీ ఇంకా మాట్లాడుకుందాం మంచి సినిమాల గురించి. ఆ దేవతకు సంబంధించి హేమాంబరధరరావు గారు డైరెక్టర్ అయితే, పద్మనాభం గారు నిర్మాత, ఎస్పి కోదండబాణి గారు మ్యూజిక్ ఇచ్చారు. నటీనటుల గురించి ఇప్పుడు దాకా చెప్తున్నాము. ప్రతి ఒక్కళ్ళు తమ పాత్రని పాత్రోచితమైన నటన అంటారు కదా, దానిని ప్రదర్శించారు. ఇది దేవత అనే ఒక సినిమా గురించి. ఇప్పటికీ కూడా చూడండి మీరు, ఏదో ఒక ఛానల్లో ఈ సినిమా వేస్తున్నప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు చూస్తూ ఉంటారు. పిల్లలు చూడకుండా ఉండాల్సినంత మెలోడ్రామా అయితే ఉండదు, బట్ చూస్తారు. కానీ మనకు తెలియకుండానే పాత సినిమాలంటే ఏడుపు కొట్టు సినిమాలు అనే ఒక నానుడి పడింది. నాకు అట్లానే మాంగళ్య బలం అనే ఒక సినిమా బాగా ఏడుస్తారు అనుకుంటగా ఎందుకు అని ఛానళ్ళు అవాయిడ్ చేసింది.
చూసిన తర్వాత అనిపిస్తుంది కథకి ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టే ఆ కాలాన్ని స్వర్ణయుగం అన్నారని. సో రేపు మళ్ళీ ఆ స్వర్ణయుగం రావాలి అంటే సినిమాల్లో వేగం పెరగటము, క్వాలిటీ తగ్గటము, వరుసగా సినిమాలు చేయకుండా ప్రొడ్యూసర్ నెత్తి మీద చెంగేసేలాగా డైరెక్టర్లు మిగతా వాళ్ళు ప్రొడక్షన్స్కి సంబంధించిన విభాగాలు ప్రయత్నించడం మానుకుంటే నిర్మాత చేతిలోనే బడ్జెట్ కనుక ఉండగలిగితే, మరీ అంటే కక్కుర్తిగా కాదు, కొంతమంది ఏంటంటే తక్కువగా వస్తుందంటే తీద్దామంటారు, నాట్ చీప్, క్వాలిటీ, తక్కువ ఖర్చులో క్వాలిటీ రాగలిగినప్పుడు కథల్ని బేస్ చేసుకొని సినిమాలు చేసినప్పుడు ఇలాంటి పాత సినిమాలు వస్తాయి. ఇది దేవత సినిమా మీద మన అంచనా. చాలామంది ఆ సినిమా చూసే ఉంటారు, చూడని వాళ్ళు ఇప్పుడైనా చూడండి.